గుంటూరులో పేదల ఇళ్ల కూల్చివేత ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత షేక్ నూరి ఫాతిమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో పేద మధ్యతరగతి ప్రజలు జీవించే పరిస్థితి లేదని విమర్శించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మోతీలాల్ నగర్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదల ఇళ్లను ఎలాంటి పునరావాసం లేకుండా కూల్చివేయడం అమానుష చర్య అని మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఇది చివరిల్లా హలో పక్కన లైన్ ఉందా? ఏడి ఆ ఎమ్మెల్యే గారు మేము ఇష్టం పడుతుంది. అదే కదమ్మా నేను వెనక్కి తిరిగింది మీ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ ఎమ్మెల్యే గారిని అడుగుతూనే చేసుకునే తిరిగింది. నేను కూడా మీకోసం ఆయనతో మాట్లాడాను, కమిషనర్తో మాట్లాడాను, వాళ్ళందరితో మాట్లాడాను. ఏదైనా ఉంటే ఈ గవర్నమెంటే స్పందించాలి. ఆయన వాళ్ళ ఎమ్మెల్యే ఏడిపోమే ఉంది. ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చోండి. మరి అదే కదా వాళ్ళకి కనీసం ఇక్కడ ఎవరు అంత ఇదిగా ఫ్యామిలీ లేదు మేడం. అందరూ కంకర పని మాకు చూపించండి అని చెప్పాం. ఎంతమంది మీరు అని అడుగుతున్నారు. అద్దెలు అడిగితేనే ఏంటో మరి అంత జాలి లేదేమో. మనుషులుగా లేదు బాధపడాలి మేము. మన బిజీ మన ధర్నా చేస్తే ఎండ దెబ్బ కొట్టి శేషాలు ఎక్కించుకుంటారు. ఎంత బాధపడుతున్నామో మేము. ఏం చెప్పారు? ఏం లేదు, ఆపారు. 2 నెలలు ఆపారు అన్నారు. లేదు ఆపరా మేము వేసుకోవాలి. అక్కడ రోడ్డు మీద కూర్చుంటే దానికి అన్నీ పోయినాయి. రోడ్డు మీద కూర్చొని మళ్ళీ పోయిందమ్మా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికని వెళ్దాం. చూపియాలగా ఇదే మున్నిటి మీకు సగం బగలు కొట్టారు. పోయి ఆ రోడ్డు మీద పడండి. పడితే అప్పుడు వస్తారు వాళ్ళే. కలెక్టర్ వచ్చేనే అప్పుడు కలెక్టర్ చూపిస్తేనే. ఇప్పుడు అన్ని ఇంత ఘోరంగా ఉంది కదా, రోడ్డు మీద పడండి. చూపిస్తున్నాను కదా నేను మర్యాదగా సరేలే. మేము ఏంటి మా జాత కరెంటు బిల్లులు అన్నీ కట్టించుకుంటే అన్ని చేసి ఇంత పడకూడదండి. ఏం చేయాలయ్యా? ఎక్కడ గొప్ప లేదు. ఈ 102 సంవత్సరాలు తిరుగుతున్నా ఒక రోజు కాదు, ఒక్కడ కాదు, ఎక్కడన్నా న్యాయం చేయలేదు అయ్యా. ఏమమ్మా ఏం జరుగుతుంది? ఏమంటున్నారు? మాకు అవి ఇచ్చాము చెబుతున్నా అంట. ఆయన తెలిసిన ఆయన ఏమీ లేదు, అన్ని అబద్ధాలు చెబుతున్నాడు. మాకేం న్యాయం చేశాడు ఆయన? ఓట్లు వేయించుకొని ఏడుపే తక్కువ. మడికాడు వండుకోడు ఏమడుకోడు. జ్వరం 4 రోజులు బట్టి జ్వరం, ఒకటే జ్వరం. మా పరిస్థితి ఉంది మరి చెప్పండి. వాళ్ళు మేట కొడుతూ కరెంట్ కూడా తీసుకోవాలి.
మీకు వేరే చోట ఎక్కడ చూపించలేదు ఇల్లు? ఏ చూపించలేదండి. ఏం పేరమ్మా నీ పేరు? ఏరమ్మ పాలడు ఏరమ్మ. చెప్పలేదు మీకు? చెప్పలేదండి. మొన్న చూసి అన్ని కొత్తాయండి. తిని లక్ష 70,000 అయిందండి. నేను ఒక్కదాన్ని. కరెంట్ బిల్లులు అన్నీ ఉన్నాయా మీకు? ఉన్నాయి. ముందు ఆ ముసలాయన చెప్పండి, ఆయన ఆ టెన్షన్ మా 75% పోతే దరిద్రం పోతప్ప ఇంత బాధ ఉండకూడదు. ప్రాణం ఒక్కసారి పోయినా పర్వాలేదు, కానీ ఈ అబద్ధం వాడేది మాత్రం ఉండకూడదు. 3 నెలలు సరిగేశాను అలా ఎంత బాధపడుతున్నానంటే ఒక కుర్రోళ్ళు లేక కుంటుకుంటా వీళ్ళు వాళ్ళ నుంచి జేసీబీ ఎత్తున్నారు. నా బాధ నేనంటే సరే కదిలించాలి, కలిపియాలి, కాదు ఎప్పుడు ఎక్కడ మొత్తుకుంటే దాదాపుగా 150 కుటుంబాలేనా? చూసి